మొన్న ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు తమ అభిమాన హీరో ఆ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడని, అయినా కూడా ఇండస్ట్రీలో ఒక్కరు కూడా ఆయనను ప్రశంసించలేదని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ దొంగన కొడుకులే అంటూ ఆ అభిమానులు వాళ్ళ పిఆర్ టీం అయితే చాలా హల్చల్ చేసింది. కానీ ఈ విషయం విన్నాక ఇండస్ట్రీలో దొంగన కొడుకులు కాదు, అంతకు మించి ఉన్నారా అనిపించింది నాకు. మ్యాటర్ ఏంటంటే భయ్య, 94 years లో కూడా సింగీతం శ్రీనివాసరావు గారు సింగీతం అనే సినిమాని డైరెక్ట్ చేసి ఈ జూన్ 12th అయితే దాన్ని థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే 60 సినిమాలకు పైగా డైరెక్ట్ చేసిన సింగీతం గారు ఎన్నో ఎక్స్పెరిమెంటల్ ఐడియాస్ తో ఫిలిం ఇండస్ట్రీకి ఈ ఏజ్ వరకు కూడా ఆయన సర్వీస్ అయితే ఇచ్చారు. అయితే ఒక్క పద్మ అవార్డు కానీ ఎలాంటి గౌరవ పురస్కారం కానీ ఆయనకు దక్కలేదు. ఇది ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంటే, మన తెలుగు డైరెక్టర్ ని ప్రౌడ్ గా అందరి ముందు ఎత్తి చూపించడానికి ఇండస్ట్రీలో ఒక్క పెద్ద మనిషి కూడా లేడు. అయితే హాలీవుడ్ మేకర్ అయిన క్లింట్ ఈస్ట్వుడ్ 94 years 6 months లో సినిమా తీసి వరల్డ్ రికార్డ్ అయితే కొట్టాడు. ఇప్పుడు ఆ రికార్డ్ ని 94 years 8 months గ్యాప్ తోటి మన సింగీతం శ్రీనివాస్ గారు అయితే అచీవ్ చేసి ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. అయితే ఇలాంటి శిఖరాల గురించి మాట్లాడకపోతే వాళ్ళకు ఒదిగేదేమీ ఉండకపోయినా, వాళ్ళ నాలెడ్జ్ ని తదుపరి తరం తెలుసుకోవాలి, ఇలాంటి వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకోవాలి అంటే వీళ్ళకు ఒక గౌరవ పురస్కారాలు దక్కాలి. వీళ్ళ కోసం అంటూ కొన్ని స్పెషల్ అకేషన్స్ అయితే ఇండస్ట్రీ కండక్ట్ చెయ్యాలి. కానీ అలాంటివి మన ఇండస్ట్రీకి కానీ మన జనాలకు కానీ అస్సలు పట్టవు. నిన్నగాక మొన్న వచ్చినోడు కాలు కట్ చేసుకుంటే చాలు, మనం మెడ కట్ చేసుకొని అయినా వాడికి నేషనల్ అవార్డు ఇప్పియాలి అంటూ ఫైట్ చేస్తారు. ఇక ఈయన చేసిన సింగీతం సినిమా జూన్ 11th అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే అది 1 day కి పోస్ట్పోన్ అయ్యి జూన్ 12th అయితే రిలీజ్ అవుతుంది. ఇలాంటి ఇండస్ట్రీలో కూడా నాగశ్విన్ లాంటి డైరెక్టర్ ఉండడం, సింగీతం శ్రీనివాస్ గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని గౌరవించడం చాలా రెస్పెక్ట్ఫుల్ గా అండ్ నాగశ్విన్ పైన చాలా అభిమానాన్ని అయితే క్రియేట్ చేసేయని చెప్తాను. అయితే ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.